ఇది బండి మనం మాత్రం మనం రారా అన్నా గడ్డి కోసం ఇటు వెళ్తుంది చెప్తాడు దాని నుంచి ఎక్కడికి వెళ్తారో తెలుసు గడ్డికి చెప్తాడు పీసరకు వస్తుంది పెద్దదండ నుంచి పీసరు పోతుందా అదే పోతాను ఏమైంది కంట్రోల్ కాగా ఇటు సైడ్ వచ్చేసింది మెల్లగా 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 చేలు పోతాయి సర్పంచ్ మాట్లాడు. నా పేరు మాచర్ల ఆనంద్, సన్ ఆఫ్ వెంకటేష్. పొద్దున రోజువారీగానే పాలు వినడానికి పోయి వస్తుంటే అబ్బాయి పీసర నుంచి తన ఇంటికి వేములపల్లి గ్రామానికి వెళ్ళే క్రమంలో వెళ్తున్నాడు. అంతలో ఈ గడ్డి కోసమని పెద్దతండ నుంచి పీసర ఊర్లోకి వెళ్ళే క్రమంలో మొత్తం రాంగ్ రూట్లో, ఇది అబ్బాయికి ఆపోజిట్ రూట్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏంటిది అది ట్రాక్టర్ సార్, ట్రాక్టర్ను ఆపోజిట్లో తీసుకొచ్చి బైక్ను గుద్దడం జరిగింది. ఈ బైక్ అబ్బాయి ఎంత సైడ్కి జరిగినా కూడా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను కంట్రోల్ చేయక డైరెక్ట్ అతన్ని గుద్దేసినాక తను గుద్దలేదని ఆల్రెడీ బండి తీసి పక్కకు పెట్టేసిండు. అంతలో నా అబ్బాయికి ముందట వీలుండో ముందట డెస్క్ తాకిన తర్వాత ముందట డూమ్ తాకి తర్వాత డెస్క్ తాకింది. అబ్బాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొకటి వీళ్ళు అబ్బాయి రక్తంతో అప్పటికప్పుడు స్పాట్లో రక్తం కట్టుకున్నారు. వీళ్ళు బండి మాకు తాకలేదని ఎటువంటి సంబంధం లేకుండా యాక్సిడెంట్ ప్లేస్ నుంచి తీసేసి ముందు జరిపి పెట్టేసారు సార్. అబ్బాయిని ఎమర్జెన్సీ కూడా అంబులెన్స్ ఫోన్ చేస్తే ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. ఎట్లా ఉన్నాడు? సీరియస్గానే ఉన్నాడు సార్. దవడ మొత్తం పలిగిపోయింది. నోట్ల నుంచి ముక్కుల నుంచి రక్తం పడ్డది. మన ప్లేస్లో కూడా చూడొచ్చు. అప్పటికప్పుడు మండల వెంకటేష్ సార్ అబ్బాయి.